ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ మన కంప్యూటర్లో ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఈ ఎల్లో బాక్స్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటాము అంటే రిబ్బన్ అని అంటాం. ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఉన్న దాన్ని అంతటిని కూడా రిబ్బన్ అని అంటాము. ఇక్కడ హోమ్ అని, ఇన్సర్ట్ అని, డ్రా, డిజైన్, లేఅవుట్ ఇట్లా ఉన్నాయి కదా, వీటిని ఏమంటాము అంటే ట్యాబ్స్ అని అంటాం. ఏమంటాము? వీటిని ట్యాబ్స్ అని అంటాము. ఒక్కొక్క ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇది హోమ్ ట్యాబ్ కదా, హోమ్ ట్యాబ్లో క్లిక్ బోర్డ్ గ్రూప్ అని, ఫాంట్ గ్రూప్ అని, పారాగ్రాఫ్ గ్రూప్ అని, స్టైల్స్ గ్రూప్ అని ఇట్లాగా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఒక్కొక్క ట్యాబ్కి ఉంటాయి. ఇక్కడ నేను ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఈ గ్రూప్స్ అన్నీ కూడా మళ్ళీ మారుతాయి. ఇన్సర్ట్ మీద క్లిక్ చేశాను, చూసారా? పేజ్ గ్రూప్ అని, టేబుల్స్ గ్రూప్ అని అట్లాగా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి వస్తాయి. మీకు ఎల్లో బాక్స్ గీసినటువంటి ఏరియా కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటాము అంటే వర్క్ ఏరియా అని అంటాము. ఇందులో మనం మన వర్క్ చేసుకోవచ్చు. అంటే మనం బయోడేటా కానీ, లీవ్ లెటర్ కానీ, స్టోరీస్ కానీ, రెజ్యూమ్స్ కానీ ఏదైనా డాక్యుమెంటేషన్ వర్క్ని మనం ఈ వర్క్ ఏరియాలో చేసుకోవచ్చు. ఇక ఇక్కడ లైట్ కలర్లో డాక్యుమెంట్ 1-వర్డ్ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటాము అంటే టైటిల్ బార్ అని అంటాం. మనం మన డాక్యుమెంట్ని సేవ్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేసినటువంటి నేము మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎంఎస్ వర్డ్ని నేర్చుకుందాం.